వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారికి ఉదయాన్నే ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవమూర్తుల్ని అలంకరించి కళ్యాణ తంతు నిర్వహించారు. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో కళ్యాణ తంతును వీక్షించి పునీతులయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సంపేట గంగరాజు, గ్రామ సర్పంచ్ సోనినేని కరుణాకర్, ఉప సర్పంచ్ పొన్నం మహేష్, వైస్ చైర్మన్ నరెడ్ల రాఘవరెడ్డి, పొన్నం బాలయ్య, ప్రధాన కార్యదర్శి సోయినేని రాజు, కోశాధికారి కోడం గంగాధర్, కార్యదర్శి చంద్రగిరి ప్రకాష్, నరేడ్ల గంగారెడ్డి, కార్యవర్గ సభ్యులుగా పొన్నం నాగేందర్, ముఖ్య అతిథిగా సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, పల్లకి సేవ భక్తులతో ఇతర నాయకులు, గ్రామ ప్రజలు, భక్తులు, మహిళలు, యూత్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. सत्पुत्रिकस्य सतान्तस्य गंगराजो नामधेयस्य धर्मपत्नी समेतस्य लावण्यानाम्नी तव पुत्रिकस्य विशालानाम्नी विशाल नामधेयस्य सात्विक नामधेयायाः सह कुटुंबकस्य पस्पुरेडि गोत्रोद्भवस्य कर्ण नरसया नामधेयस्य धर्मपत्नी समेतस्य मुक्तवानाम्नी करुणाकरणामधेयस्य लहरी नाम्नी अक्षय पटेल नामधेयस्य अक्षित पटेल यहाँ उन्नाडु भक्तुलंदरू कूडा मనందరూ రక్షదు. ఈరోజు ఎదురుగట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసంలో భాగంగా శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం మరి కన్నుల పండుగ లోక కళ్యాణార్థం మరి కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా కార్యక్రమం కళ్యాణం మా స్వామి మీద నిర్వహించవుతూ ఉంది. మరి ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ మరి అదేవిధంగా ప్రజలు సీనియర్ నాయకులు మనోహర్ రెడ్డి గారు, జెడ్పీటీసీ ఏసీ తిరుపతి గారు, ఎంపీపీ బండ మల్లేశం గారు, ఎంపీటీసీ బాలరెడ్డి గారు, మాజీ సర్పంచులు, ఇక్కడ ఉన్న మరి మా చైర్మన్ గారు గంగరాజు గారు, ఇంకా అందరికీ గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఆ స్వామివారి కృపా కటాక్షాలు అందరి మీద ఉండి మరి దేవుడి దీవెనలతో అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, పాడి పంటలు బాగా అందరికి మంచిగా ఉండాలని మరి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకుంటున్నాం. మరి కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ వేములవాడ మండలంలోని ఎదురుగట్ల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, గోదాదేవి కళ్యాణం అనేటువంటి మహోత్సవాన్ని ఈ ప్రాంతంలో గతంలోనే పూర్వం నుండే ఒక చిన్న గుడిని పెద్ద గుడిగా ఈ ప్రాంత ప్రజలు అటు నిర్మాణం చేసుకొని ఎంతో భక్తి శ్రద్ధలతోటి అటు 2 సార్లు ఒక సంవత్సరంలో 2 మార్లు ఈ కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా ఈ వెంకటేశ్వర స్వామి విలవేల్పు కాబట్టి వీరి ఆశీస్సులు ఉండాలని, ఈ ప్రాంత ప్రజలు క్షేమంగా ఉండాలని, పాడి పంటలు పశువు కూడా అంత క్షేమంగా ఉండాలని ఈ గ్రామం చొరవ తీసుకొని గ్రామ సర్పంచ్ అలాగే చైర్మన్ గంగరాజు, సర్పంచ్ కరుణాకరు, ఇక్కడ నోటి పాత కమిటీ కావచ్చు, కొత్త కమిటీ కావచ్చు, ప్రజలు కావచ్చు, ఉత్సవంలో పాల్గొన్నటువంటి వీరందరూ కూడా అటు ఎంపీపీ గారిని, ఇటు మామూలను, అలాగే సీనియర్ మా నాయకుడు మనోహర్ రెడ్డి గారిని, ఎంపీటీసీ గారిని, బాలరెడ్డి గారిని, ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఈ చైర్మన్ గారికి, గౌరవ సర్పంచ్ గారికి, ఇప్పుడే కాదు జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ ఎదురుగట్ట గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆలయం సన్నిధిలో గోదాదేవి రంగనాథుల గారి పెళ్లి వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ దాదాపు గత 30-40 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ దినదినాభివృద్ధి చెందుతుంది. దీనికి గ్రామస్తులు, గ్రామ చుట్టుపక్కల గ్రామ ప్రజలు గుడి వద్దకు వచ్చి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. గుడి లోపలికి దీనికి
కార్యక్రమానికి వచ్చిన ఈ మన జడ్పీటీసీ గారు, తర్వాత సీనియర్ నాయకులు యనమనారెడ్డి, ఎంపీపీ బండ మల్లేశం, చైర్మన్ గంగరాజు, సర్పంచ్ కర్ణాకర్, ఇతర పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. వేములవాడ మండలంలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో గోదాదేవి రంగనాథ్ కళ్యాణోత్సవంలో పాల్గొన్నటువంటి గ్రామస్తులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు సీనియర్ నాయకులు ఏను మనోరణ గారికి, అదేవిధంగా జెడ్పీసీ గారికి, అదేవిధంగా మన బాలరెడ్డి ఎంపీటీసీ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రజక సంఘం నాయకులు అంజయ్య గారికి, మాజీ సర్పంచులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండి ఎల్లవేళ భగవంతుని ఆశీస్సులు మనందరికీ సంపూర్ణంగా ఉండి ఐరారోగ్యంతో సుఖ సంతోషం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మనం ఆహ్వానించిన సర్పంచ్ గారికి, చైర్మన్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. నియోజక పరిధిలోని వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో జరిగే శ్రీ గోదాదేవి రంగనాథుల గారి కళ్యాణోత్సవ కార్యక్రమానికి ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాతో పాటు స్థానిక సర్పంచ్ ఆహ్వానకు, అదేవిధంగా గంగరాజు గారి ట్రస్టు ఈ గుడి చైర్మన్ అయిన వారికి, అదేవిధంగా కేశ తిరుపతి గారికి, బండ మల్లేశం గారికి, బాలరెడ్డి గారికి, అదేవిధంగా ఈ ప్రాంతంలో వచ్చిన అన్ని కుల సంఘాల ఈ గ్రామంలో పరిసర ప్రాంతాల ఈ యొక్క ట్రస్ట్ సభ్యులకు, కుల సంఘ సభ్యులందరికీ ఈ కళ్యాణోత్సవ సందర్భంగా అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ ప్రాంత ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని ఆ కళ్యాణోత్సవ సందర్భంగా ఆ దేవుని ఆశీస్సులు ప్రాంత ప్రజలపై ఉండి పాడి పంటలు, వ్యవసాయ కుటుంబాలు, అన్ని వర్గాల ప్రజలకు ఆ భగవంతుని ఆశీస్సుల నుండి అన్ని కుటుంబాలు సంతోషంగా ఇవ్వాలని కోరుకుంటూ ఇప్పుడే వారికి ప్రత్యేక పూజలు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఇంకా ముందు అభివృద్ధి కూడా ఈ టెంపుల్